హాయ్ గైస్, వెల్కమ్ టు లైఫ్ టైల్స్. ఈరోజు మనం సేవాభాగ్యం కథ చెప్పుకుందాం. రంగాపురంలో లక్ష్మీపతి అనే సంపన్నుడు ఉండేవాడు. అతనికి లెక్కలేనన్ని భూములు, తోటలు, ఆస్తిపాస్తులు, పశు సంపద ఉండేది. బస్తీలో నూనె మిల్లులు, థియేటర్లు కూడా ఉండేవి. వీటినన్నిటినీ సక్రమంగా చూసుకునేందుకు ఎంతోమంది పనివాళ్ళు, ఉద్యోగులు, నౌకర్లు, చాకర్లు, పాలేర్లు ఉండేవారు. లక్ష్మీపతికి వీటన్నింటి మూలంగా లాభాలు ఎబ్బడి ముబ్బడిగా వస్తూ ఉండేవి. లక్ష్మీపతిది జాలిగుండె కలిగినవాడు. కష్టాలలో ఉన్నవాళ్లకు, తన కింద పనిచేసే వాళ్లకు చేతనైన సాయం చేసి ఆదుకుంటూ ఉండేవాడు. ఇంట్లో ఎలాంటి కార్యాలు జరిగినా తన కింద ఉద్యోగులకు వడ్డీ లేని అప్పులిచ్చేవాడు. కార్మికుల కష్టంతోనే తను ఇంత స్థితికి వచ్చానని ఎల్లప్పుడూ అనుకుంటూ ఉండేవాడు. ఏటా తన కింద పనివాళ్లకు బోనస్లు ఇచ్చేవాడు. పండుగలకు అడ్వాన్స్లు ఇస్తూ ఉండేవాడు. దాంతో లక్ష్మీపతి కింద పనిచేసే ఉద్యోగులు, నౌకర్లు, చాకర్లు, పాలేర్లు అతడి కింద పనిచేయటం తమ అదృష్టంగా భావించేవాళ్ళు. తమ యజమానిని తమకు కళ్ళెదుట కనిపించే దేవుడే అని అనుకునేవారు. బాగా గౌరవించేవారు. అతడు ఏది చెప్పినా కాదు కూడదు అసలు అనేవారే కాదు. శిరసా వహించి క్షణాల్లో ఆ పనులు చక్కబెట్టేసేవారు. లక్ష్మీపతి ఇంట్లో వీరయ్య అనే పాలేరు ఉండేవాడు. అతడు చాలా నమ్మకస్తుడు. ఒళ్ళు వంచి పనిచేసేవాడు. తనకింత జీతం ఇమ్మని ఏ రోజు యజమాన్ని అడగలేదు. లక్ష్మీపతి అతడి కుటుంబాన్ని కూడా నిర్లక్ష్యం చేయలేదు. ఎప్పుడు ఏడాదికి సరిపడా ధాన్యం పంపించేవాడు. ఇంట్లో అవసరాలకు సరిపడా సామాన్లు పచారీ కొట్లో తెచ్చుకునే ఏర్పాటు చేశాడు. దాంతో వీరయ్య జీవితం ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా సాఫీగా సాగిపోతూ ఉండేది. కానీ అతడి పేరు మీద ఉండటానికి ఒక పూరిల్లు తప్ప ఎలాంటి ఆస్తుపాస్తులు లేవు. అలా అని వీరయ్య కూడా ఎప్పుడూ బాధపడలేదు. ఎవరైనా మాటల సందర్భంలో మీ అయ్యగారికి అంత ఆస్తిపాస్తులు ఉన్నాయి కదా, నీ పేర కాస్తైన ఆస్తిని రాయించుకోవచ్చు కదా, రేయింబవళ్ళు నీవు మీ తాత ముత్తాతలు ఒళ్ళు వంచి పనిచేశారా గాని పైసా కూడా ఆస్తిని సంపాదించుకోలేకపోయారు. బాగా ఆలోచించుకో. ఎల్లకాలం నీ ఒంట్లో శక్తి సామర్థ్యాలు ఇలాగే ఉంటాయి అని అనుకోకు. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి అని చెప్తూ ఉండేవారు. ఆ మాటలకు వీరయ్య నవ్వి, లక్ష్మీపతి గారు దేవుడు. ఆయన వంశస్థులు మా తాత తల్లిదండ్రులకు కూడు గుడ్డ ఉండటానికి నీడ ఇచ్చిన మహానుభావులు. నాకు కావలసినవన్నీ ఆయన అడగకుండానే ఇస్తూ ఉంటే ఇంక నాకు ఆస్తిపాస్తులెందుకు అని అనేవాడు. దాంతో ఆ మాటలు అన్నవాళ్ళు ఇంక మళ్ళీ నోరెత్తి మాట్లాడేది ఉండేది కాదు. ఆ తర్వాత కొన్నాళ్లకు వీరయ్యకి అంతుపట్టని రోగానికి గురయ్యాడు. వాడని మందులు లేదు, చూపించని డాక్టర్ లేరు, మొక్కని దేవుడు లేడు. డబ్బును మంచునీళ్లలాగా ఖర్చు పెట్టాడు లక్ష్మీపతి. వీరయ్యకు రోగం నయం కావాలని ఆలయాల్లో అర్చన చేయించాడు. వీరయ్య కోలుకోలేదు. సరికదా ఒకరోజు కన్నుమూశాడు. భార్య అలివేలు, కొడుకు గోపయ్య శోక సముద్రంలో మునిగిపోయారు. లక్ష్మీపతి ముందుండి అన్ని కర్మకాండల్ని గోపయ్య చేత పూర్తి చేయించాడు. ఆ విధంగా లక్ష్మీపతి వీరయ్య కుటుంబానికి చాలా డబ్బు ఖర్చు చేశాడు. కానీ పల్లెత్తు మాట కూడా ఎక్కడా విషయం ప్రస్తావించలేదు. కానీ అలివేలికి అంతా తెలుసు. ఎలాగైనా అయ్యగారి రుణం తీర్చుకోవాలని ఆ ఇంట్లో వంట మనిషి, అంట్లు తోమే పని చేస్తూ ఉండేది. యుక్త వయస్కుడైన గోపయ్యను పాలేరుగా పనిలో పెట్టింది. అదే సమయంలో గోపయ్య వయసువాడైన సూర్యుడు కూడా లక్ష్మీపతి దగ్గర పనిలో చేరాడు. గోపయ్య ఒళ్ళు వంచి చక్కగా అన్ని పనులు చేస్తూ అందరి చేత మంచి పనిమంతుడు అని అనిపించుకున్నాడు. ఇంటా బయట అందరికీ తలలో నాలుకలాగా మెలుగుతూ ఉండేవాడు. లక్ష్మీపతికి ఇంకా గోపయ్య కనిపించకపోతే ఒక్క క్షణం కూడా తోచేది కాదు. ఏ పని జరిగేది కాదు. ఇంట్లో వాళ్ళకి బయట వాళ్ళకి అన్నిటికీ గోపయ్యే కావాలి. గోపయ్య సైతం ఓపిగ్గా ఏమీ విసుక్కోకుండా అందరికీ అన్ని అమర్చిపెట్టేవాడు. అతని చిరునవ్వే అందరికీ సమాధానంగా ఉండేది. గోపయ్య ఇలా ఉంటే సూర్యుడు మాత్రం సోమరిపోతు. పైగా ఏ పని తిన్నంగా చేసేవాడు కాదు.
ఏ పని చేసినా విసుక్కునేవాడు. కోపం ఎక్కువ. లక్ష్మీపతి అతడిని కాదు కూడదు అని పనిలో నుంచి తీసేయలేదంటే కారణం మాత్రం అతడి తాతతండ్రులు చాలా కాలంగా లక్ష్మీపతి ఇంట్లో నమ్మకంగా పనిచేసేవారు కాబట్టి. ఇది ఇలా ఉండగా ఏడాది గడిచిన తర్వాత సూర్యుడి పనికిగాను పుట్టెడు ధాన్యం కొలిచాడు లక్ష్మీపతి. గోపయ్యను గాని అలివేలును గాని జీవితం విషయంలో ఏమీ పట్టించుకోలేదు. గోపయ్య ఆ విషయమే తల్లితో అంటే ఆమె తాపీగా, దొరగారి దయ ఉండాలే కానీ మనకేం లోటురా, ఎన్నాళ్ళు మనల్ని చూడటం లేదా, పైగా అతడికి మనమే బాకీ ఉన్నాం కూడాను అని అన్నది. ఆ మరుసటేడు కూడా సూర్యుడి పని మెరుగు కాలేదు సరికదా, అతడి జీతం మాత్రం 2 పుట్లకు పెరిగింది. ఒక పాడి గేదెను కూడా ఇచ్చాడు లక్ష్మీపతి. 2వ సంవత్సరం కూడా పనిమంతుడైన గోపయ్యను అతడి తల్లిని నిర్లక్ష్యం చేశాడు జీతం విషయంలో లక్ష్మీపతి. ఆ విషయం గోపయ్య తన తల్లితో అంటే ఆమె వెనుకటి సమాధానమే చెప్పి గోపయ్య నోరు మూయించింది. గోపయ్య కోపంతో ఏమీ చెయ్యలేక పళ్ళు కొరుక్కున్నాడు. కాలచక్రం తిరగటంలో 3వ ఏడు కూడా పూర్తయింది. గోపయ్య సూర్యుడు లక్ష్మీపతి ఇంట్లో పనిలో చేరి, లక్ష్మీపతి అమిత సోమరైన సూర్యుడికి జీతం మాత్రం 3 రెట్లు ధాన్యం కొలిచాడు. వాడు శుభముహూర్తాన పెళ్లి చేసుకుంటూ ఉంటే వాడి భార్యకి కావలసిన నగలన్నీ కొని ఇవ్వటమే కాకుండా పెళ్ళి దగ్గరుండి ఘనంగా జరిపించాడు. గోపయ్యను అతడి తల్లిని యథావిధిగానే పట్టించుకోలేదు. జీతభత్యాల సంగతి వాళ్ల ముందు ప్రస్తావనే రాలేదు. ఆ విషయంలో తల్లితో గోపయ్య గొడవ పడగా మంచి మాటలు చెప్పి శాంతింపచేసింది. దొరగారి దయ ఉండాలే కానీ మనకేం లోటు అని అంది యథాప్రకారం అలివేలు. ఇది జరిగిన వారం రోజులకి సిరిపురం నుండి జాలయ్య అనే రైతు తన మిత్రుడు బాలయ్యతో కలిసి అలివేలు ఇంటికి వచ్చాడు. తన వివరాలన్నీ చెప్పాడు. అక్కయ్య గారు, మీ యజమాని లక్ష్మీపతి నాకు మిత్రుడు. అతడు మా అమ్మాయిని చూసి గోపయ్యకిచ్చి పెళ్లి చెయ్యమని చెప్పాడు. అమ్మాయి సుఖపడుతుందని కూడా చెప్పాడు. అతడి పేర 5 ఎకరాల మాగాణి రాస్తున్నాను. అతని తల్లికి ఒక 5 గేదెలు మేపుకొని పాడి చేసుకునేందుకు ఇస్తున్నాను. ఉండటానికి తోటలో ఓ ఇల్లు కట్టించి ఉంచాను. వారి తాత ముత్తాతల కాలం నుండి మాకెంతో సేవ చేశారు. ఇక మీదట మీరు స్వతంత్రంగా బతకవచ్చని కూడా చెప్పాడు. అదే సమయంలో అక్కడికొచ్చి అన్నీ విన్న లక్ష్మీపతి అతడు చెప్పిందంతా అక్షరాలా సత్యం అన్నాడు. దొరగారి దయకు ఆశ్చర్యంతో నోరు వెళ్ళబెట్టిన అలివేలు గోపయ్య, మాకు అన్నీ ఇచ్చారు, మీ సేవాభాగ్యం కూడా ఇవ్వండి అని అన్నారు. అంతకంటేనా అన్న లక్ష్మీపతి గోపయ్యకు పెళ్లి చేసి తన మాట మేరకు అన్ని వసతులు కల్పించి ఇచ్చాడు. కథ సుఖాంతం. గైస్, ఇప్పుడు మనం కుందేటి వైద్యం కథ చెప్పుకుందాం. ఇల్లు కట్టుకునే ప్రయత్నంలో జనం అడవిని నరికేస్తూ ఉన్నారు. అందులో నివసిస్తున్న రాణి అనే కుందేలు తన తల్లి పేరమ్మ అక్కడ ఉండలేక చాలా దూరంలో ఉన్న మరో పెద్ద అడవిలోకి వెళ్ళిపోయాయి. అక్కడ జంతువులన్నీ కొత్తగా వచ్చిన వీటిని చాలా ప్రేమగా చూసుకుంటూ ఉండేవి. వారి దగ్గర ఇంకా ప్రేమాభిమానాలు సంపాదించుకోవాలని రాణి ప్రతిరోజు సాయంత్రం అన్ని జంతువుల్ని ఒకచోట సమావేశపరిచి మహాభారతం, రామాయణం లాంటి పురాణ గాథలు చెప్తూ వాటి మెప్పులు సంపాదించుకుంది. కాలం ఎవ్వరి కోసం ఆగదు కదా. ఒకరోజు అర్ధరాత్రి సమయంలో పేరమ్మకి విపరీతంగా కడుపు నొప్పి వచ్చింది. రాణి ఎంతో ఆదుర్దాగా అక్క దగ్గరికి వెళ్ళి జరిగింది చెప్పి, మా అమ్మను పట్నం తీసుకుపోయి మంచి వైద్యుడి చేత వైద్యం చేయించాలి. ఆమె బాధ చూడలేకుండా ఉన్నాను. కొంచెం తోడుగా రా అన్నయ్య అంటూ బ్రతిమలాడింది. అసలే నక్క, దానికి చిత్తులు తక్కువ. అయ్యో తమ్ముడు, నీకింత కష్టం వచ్చిందా నాయనా? పగలు పొద్దస్తమానం చేలో పారపని చేసి
నా రెక్కలు పులిసిపోయాయి. నేను ఒక్క అడుగు కూడా వెయ్యలేను. నీకన్నా నాకు మంచోడెవరురా? ఆ ఎలుగుబంటి బాబాయిని పిలువు. ఆయనకు ఇలాంటి వాటికి వచ్చే అలవాటుంది అని చెప్పి ఒక మూలిగి వెళ్ళిపోయింది. ఎలుగుబంటి దంపతులు గాఢ నిద్రలో ఉన్నారు. మెల్లిగా తడిక తీసి పిన్ని పిన్ని అంటూ చిన్నగా పిలిచింది రాణి. ఎవరు ఈ అర్ధరాత్రి వేళ బంగారం లాంటి నిద్ర పాడు చేశారంటూ తడికి తీసి బయటకు వచ్చింది పిన్ని. రాణి ఏడుస్తూ జరిగింది చెప్పింది. నువ్వు చెప్పేది బాగుందమ్మా. ఆయనకి కాలులో ఈతముళ్ళు గుచ్చుకొని బాధతో మూలిగి ఇప్పుడే నిద్రపోతున్నాడు. ఆయన ఏం వస్తాడు చెప్పు. నాయన ఇంకెవరినైనా తీసుకుని వెళ్ళు అంటూ గట్టిగా ఆవలించి తడికేసేసుకుంది పిన్ని. మేలుకుని అంతా వింటున్న బాబాయ్, ఎందుకలా అబద్ధం చెప్పావే? పాపం ఆ తల్లి కూతుళ్ళిద్దరూ చాలా మంచివాళ్ళు. మనకు రోజు పురాణాలు చెప్పి కాలక్షేపం కూడా చేస్తున్నారు. ఏదో బాధతో అడిగింది. వెళ్ళి వస్తే ఏం పోతుంది అన్నాడు ముఖం చిట్లిస్తూ ఎలుగుబంటి భర్త. చాలే ఊరుకోవయ్యా, మహామొనగాడివి బయలుదేరావు. ఈ రాత్రివేళ జబ్బు జంతువులతో పోయి లేనిపోని జబ్బులు తెచ్చుకుంటే నీ పెళ్ళాం వచ్చి నిన్ను కాపాడాలి. ఒకవేళ నీ కాల్లో చెయ్యో దాని మీద పడితే అది చచ్చి ఊరుకుంటుంది. వీళ్ళంతా అల్పప్రాణులు. చేస్తే సహాయం పెద్దోళ్ళకి చేయాలి. రేపు మనకేదైనా పని ఉంటే ఉపయోగపడతారు. ఈ చిన్నోళ్ళకి సహాయం చేస్తానంటే ఏమి ఉపయోగం? నోరు మూసుకుని పడుకో అని భర్తతో కలిసి ముసుగుతన్ని పడుకుంది ఎలుగుబంటి భార్య. రాణికి అడవిలో జంతు జనాలందరూ ఏదో ఒక సాకు చెప్పి తప్పించుకున్నారు. రాణి తల్లి పేరమ్మ బిక్కుబిక్కుమంటూ పట్నం చేరి మందుల కుందేలయ్య డాక్టర్ దగ్గర చికిత్స చేయించుకుని నయం చేయించుకున్నారు. మళ్ళీ అడవికి వచ్చి అందరితో కలుపుగోలుతనంగా ఉంటూ కాలం గడుపుతూ ఉన్నారు. ఒకసారి బాగా వానలతో అడవంతా నీరు నిండిన మురికి గుంటల వల్ల చలమలతో జంతువులు కాలం గడపటంతో కలరా వ్యాధి అంటుకుంది. కొన్ని జంతువులు భయపడి దూర ప్రాంతాలకు పారిపోయాయి. పోలేని దశలో ఉన్న జంతువులు చావుకు సిద్ధపడ్డాయి. అమ్మా, వాటిని నేను కాపాడతానమ్మా అని బతిమలాడింది రాణి. ఆ మాట అనేదానికి నీకు సిగ్గుగా లేదా? ఒకనాడు వీరంతా మనల్ని మోసం చేసి రాను అన్నారు, మర్చిపోయావా అని అందమ్మ. అమ్మా, వారి పాపం వారి దగ్గరే ఉంటుంది. మనం పట్నం పోయినప్పుడు వైద్యుడు కలరా వచ్చిన ఒక మనిషికి ఒక చెట్టు వేరును ఉడకబెట్టి రసం తాగించమని చెప్పాడు, గుర్తుందా? అదే చికిత్స వీళ్ళకి ఇప్పుడు చేస్తాను. తెలుసున్న ఉపకారం చేయటంలో తప్పు లేదు. అలా కాకపోతే మంచికి చెడుకి తేడా ఏముందమ్మా అని అమ్మను ఒప్పించి వాటి చేత చెట్టు వేరు కషాయం తాగించి జంతువుల జబ్బును నయం చేసింది రాణి. మరునాడు జంతువులన్నీ కట్టకట్టుకుని వచ్చి, రాణి, నీ మంచితనం ముందు మా పెద్దరికం తల వంచిందమ్మా. నువ్వు చిరుదెబ్బలాగా వెలిగి మా అజ్ఞానాన్ని పారదోలావు. కాలక్షేపం కోసం మాటలు చెప్పుకొని పని వచ్చినప్పుడల్లా చల్లగా జారుకున్న మాకు బాగా బుద్ధి వచ్చింది. మమ్మల్ని క్షమించమ్మా అంటూ కృతజ్ఞతలు తెలుపుకున్నాయి జంతువులన్నీ. కథ సుఖాంతం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్.